Hello dear gentle friends, welcome back to All Rounder Info. This is Kananat Shankar. బాగున్నారా? పోస్ట్ ఆఫీస్ ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు మిడిల్ క్లాస్కి నేస్తామని చెప్పుకోవాలి. సో ఎక్కువ అటు ఇటు అని చెప్పి డిస్కస్ చేయకుండా తమ్నైల్లో మీరు చూసి ఒక విషయాన్ని చూసి వీడియోలోకి వచ్చారు కదా, సో ఆ విషయంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో మిడిల్ క్లాస్కి నేస్తామని చెప్పాను. అటువంటి పోస్ట్ ఆఫీస్ మిడిల్ క్లాస్కి సంబంధించినంత వరకు కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈరోజు ఏదో కొత్తగా బ్రేకింగ్ న్యూస్ లాగా ప్రవేశపెట్టిన స్కీమ్స్ అయితే కాదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండే స్కీమ్స్ అండ్ చాలా పాపులర్ అయిన స్కీమ్స్. ముందుగానే మీ టైంని సేవ్ చేయడానికి ఒక చిన్న విషయం చెప్పేస్తాను. కొంతమంది ఉంటారు, అరే ఈరోజు చెప్తున్నాం ఏంట్రా ఇంత లేట్గా, ఈ విషయాలంతా మాకు ఎప్పుడో తెలుసు, ఆల్రెడీ మేము స్కీమ్స్ కూడా చేసాం అనే వాళ్ళకి చాలా వినమ్రతతో చెప్తున్నా, ఈ వీడియో మీకోసం కాదు. సో ఇలాగే స్కిప్ చేసి వెళ్ళిపోండి. అలా కాకుండా ఒక విషయాన్ని క్లియర్గా తెలుసుకోవాలి, నాకు తెలుసబ్బా ఐడియా ఉంది బట్ క్లారిటీ లేదు, క్లారిటీ వస్తే బాగుంటుంది కదా డెసిషన్ తీసుకోవడానికి అనే వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు వీడియోని అలాగే కంటిన్యూ చేయండి. సో మీకు క్లారిటీ 100% వస్తుంది. అండ్ మన ఫాలోవర్స్కి అందరికీ కూడా తెలుసు, మనం ధూమ్ అని చెప్పి అటు ఇటు ట్యాంప్లెట్లు పెట్టేసి అలాగంతా వీడియోస్ చేయము. సహజంగా మీ యొక్క శ్రేయోభిలాషి దగ్గరికి వెళ్ళి మీరు కన్ఫ్యూషన్లో ఉండేటప్పుడు ఏదైనా ఒక విషయానికి సొల్యూషన్ దొరకాలని చెప్పి అడిగితే, సో ఆ యొక్క శ్రేయోభిలాషి ఏ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో, ఒక కాన్వర్జేషన్ లాంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అయితే ఇస్తాడో అటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ గానే ఉండబోతుంది ఈరోజు ఈ వీడియో కూడా. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, OMIS అని చెప్పి షార్ట్గా పిలుస్తారు దీన్ని. ఇది ఎవరి కోసం అంటే, అరే నెలకి నాకు స్థిరంగా ఒక ఆదాయం రావాలబ్బా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ దీన్ని ఇంట్లో ఎత్తి పెడితే ఏదో విధంగా ఖర్చు అయిపోద్ది, సరే బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో పెడితే ఇంట్రెస్ట్ రేట్లు పెద్దగా రావు, దానివల్ల మంత్లీ నాకు ఒరిగేది ఏమీ లేదు కదా, మంత్లీ ఎక్స్పెన్సెస్కి నా కరెంట్ ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే పిల్లల యొక్క స్కూల్ ఖర్చులకు కానివ్వండి, సో దీనికంతా డబ్బులు అయితే ఈ రోజు అయితే నా దగ్గర ఉన్నాయి బట్ అలాగే రేపు ఉంటుందా అనే గ్యారంటీ లేదు. ఈ డబ్బుల్ని ఏ విధంగా తెలివిగా వాడుకోవాలి అనుకునే వాళ్ళ కోసం సొల్యూషన్గా ఉండే స్కీమే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీ దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయి, ఖర్చు అయిపోతాయి అనే భయం ఉంది, బట్ అరే మంత్లీ 5 లక్షల రూపాయలు గుడ్డు పెడుతుందా, గుడ్డు పెడితే బాగుంటుంది కదా, ఎంతో కొంత అమౌంట్ ఎక్స్పెన్సెస్కి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటే ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే, ఈ స్కీమ్లో మీరు జాయిన్ అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.4% ఉంటుందన్నమాట. ఇది ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ పెరగచ్చు, తగ్గే అవకాశాలు చాలా తక్కువ అనుకోండి, బట్ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో మీరు పెట్టాలనుకున్న 5 లక్షలు ఇంటూ 7.4% వేస్తే 37,000 సంవత్సరానికి అనమాట. ఈ 37,000 వడ్డీని 12 నెలలకి మనం విభజించాలి. సో అలా 12 నెలలకి మనం డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చే అమౌంట్ సుమారుగా 3,083 రూపాయలు. సో ఈ 3,083 రూపాయలు అనేది మీకు నెలసరి కోడిగుడ్డు లాంటిది అనమాట. సో నెలసరి మీ 5 లక్షల పైన ఆదాయంగా 3,083 రూపాయలని చెప్పుకోవచ్చు. నేను మోతాదుగానే చెప్పాను 5 లక్షలు అనేది, ఇది 10 లక్షలు అయితే ఈ మంత్లీ అమౌంట్ అనేది మీరు డబుల్గా చేసుకోండి. సో మీరు ఎంత అమౌంట్ అయితే దానికి 7.4%తో క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ని డివైడెడ్ బై 12 చేసినట్లయితే సో మీకు మంత్లీ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మీ నెలసరి ఖర్చులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ స్కీమ్ అండి, మీ డబ్బులు ఎక్కడికి పోదు, ష్యూరిటీ గవర్నమెంటే తీసుకుంటుంది. దీనికి ఫలితం మీరు 5 years ఈ విధంగా ఈ స్కీమ్లో మీరు కంటిన్యూ అయినట్లయితే 5 సంవత్సరాల తర్వాత కంప్లీట్గా మీ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టారో ఎటువంటి డిడక్షన్స్ లేకుండా మీ చేతికి రావడం జరుగుతుంది. ఇది కూడా రిస్క్ లేకుండా స్టేబుల్ ఇన్కమ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, దీనికి లాక్ ఇన్ పీరియడ్ అనేది మినిమం 5 years. సరే, పోస్ట్ ఆఫీస్ యొక్క అతి ముఖ్యమైన రెండవ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, PPF. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు, దీర్ఘకాలిక పథకం అని చెప్పి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల కాలం పాటు ఈ స్కీమ్ అనేది కంటిన్యూ అవ్వాలి. దీనిపై ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రస్తుతానికి 7.1% గా ఉంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ యాక్ట్ 80C కింద సో దీనిపైన మీకు ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. దీనిపైన మరింత డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా పెద్దగా బబుల్గమ్ లాగా సాగిపోతుంది. దీని గురించి సపరేట్గా ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. PPF గురించి చాలా డీటెయిల్డ్గా లాభ నష్టాలని, మిడిల్ క్లాస్ కోసం లాభ నష్టాలని సపరేట్ వీడియోగానే చేస్తాను. ఎంతో ఇంపార్టెంట్ అయిన వీడియో అది. ఇకపోతే థర్డ్ స్కీమ్, ఇది చాలా పాపులర్ స్కీమ్. జనరల్గా మనకి పోస్ట్ ఆఫీస్లోనే కాదు, బ్యాంక్స్లో కూడా చాలా పాపులర్ స్కీమే. ఒకప్పటి మన తాత ముత్తాతలు వేసే స్కీమ్ ఇది, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అండి. అంటే ఒకేసారి అలా ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా, మొదట చెప్పాను కదా 5 లక్షలు అని చెప్పి, అలా అంతా కాకుండా నెల నా స్తోమతకు తగ్గట్టుగా ఒక అమౌంట్ని నేను సేవ్ చేసుకుంటానబ్బా, దానిపైన వడ్డీ రేట్లు ఎంత వస్తుందో దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను రిలాక్స్డ్గా విత్ ఫుల్ సేఫ్టీ, గవర్నమెంట్ సేఫ్టీతో అనుకునే వాళ్ళకి వరంగా ఉండే ఒక స్కీమే ఈ RD. మినిమం 5 సంవత్సరాల కాలానికి మీరు అకౌంట్ని లాక్ ఇన్ పీరియడ్లో ఉంటారు. అండ్ దీనిపైన వడ్డీ రేట్లు అనేటివి
ప్రస్తుతానికి 6.7%గా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గ్యారంటీతో కూడిన రాబడి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పి ఫాస్ట్గా చదివేస్తూ వెళ్ళిపోతారు కదా ఈ యాడ్స్లో, సచిన్ టెండూల్కర్ గారు వచ్చే యాడ్లో. సో అలాంటిదేం కాకుండా ఇక్కడ మార్కెట్ రిస్క్ అంతా ఏం లేదు. అట్లాంటి రిస్క్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి సో సేఫ్ డిపాజిట్ స్కీమ్ అనమాట ఇది. కాకపోతే నాకు పర్సనల్గా సంబంధించిన వరకు నేను చాలా ఇంపార్టెంట్ స్కీమ్గా, చాలా యూనిక్ ఇటువంటి ఒక స్కీమ్, ఫుల్ సెక్యూరిటీతో, ఫుల్ సేఫ్టీతో, ఫుల్ గ్యారంటీతో మరెవరు ఇంత బాగా అందించరేమో. ఇప్పుడు చాలా స్కీమ్స్ పుట్టుకొస్తున్నాయి దీన్ని చూసి ఇన్స్పిరేషన్తోనే. సో ఇంత బిల్డప్ నేను ఇస్తున్న స్కీమ్ పేరు సుకన్య సమృద్ధి యోజన. ఊతళ్ళను కన్నా మిడిల్ క్లాస్ తండ్రులకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు ఆ బాధ్యత అనేది ఎంత పెద్దదో. సో అటువంటి వాళ్ళకి ఒక పెద్ద వరమే ఈ స్కీమ్. ఈ యొక్క కూతుళ్ళ భవిష్యత్తు కోసం ఎక్స్క్లూజివ్ స్కీమ్ అనమాట ఇది. దీనిపైన వడ్డీ రేట్లు అత్యధికంగా 8.2% ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఇది మీ కూతురి యొక్క 21 సంవత్సరాల వయసులో మెచ్యూర్డ్ అవుతుంది కంప్లీట్గా. దీన్ని 18 ఇయర్స్కి ఒకసారి, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి తీసుకునే ఆప్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెళ్లి ఈడుకు వచ్చిన తర్వాత 21 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి మెచ్యూరిటీ అమౌంట్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో కంప్లీట్గా పన్ను మినహాయింపు ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే మీరు పే చేస్తారో దానికి కంప్లీట్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్తో. నేను ప్రస్తుతానికి డిస్కస్ చేసిన స్కీమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా బేసిక్. నాకు తెలుస్తుంది ఏంటి ఇంతేనా అని చెప్పి. బట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ని కూడా చాలామంది క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ధూమ్గా చెప్తారు. మరి కొంతమంది అర్థం కాకుండా ఒరే ఇదే కదా స్కీమ్ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా అంతా కాకుండా బేసిక్గా ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో చేసిన వీడియో ఇది. సో ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి స్కీమ్ పైన సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. చాలా డీటెయిల్డ్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక కాన్వర్జేషన్ లాగా, మీ యొక్క శ్రేయోభిలాషి లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ అందించే బాధ్యత నాది. I will catch you up in another interesting and useful content. Then this is Granat Shankar signing off from this particular video. Stay safe, stay healthy, both financially, physically.